హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మీషో నుంచి నేను ఆర్డర్ చేసిన కొన్ని కిచెన్ ఐటమ్స్ అన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది కిచెన్ వేర్ వీడియోస్ అంటే ఇష్టం అనేది అయితే కింద కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఈ ఫ్రిడ్జ్ కవర్ అదే విధంగా ఫ్రిడ్జ్ మ్యాట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇంతకు ముందు కూడా ఒకసారి ఆర్డర్ చేశాను, అది వీడియో కూడా పోస్ట్ చేశాను. అందులో ఏంటంటే నాకు హ్యాండిల్ కవర్ అయితే రాలేదు, అందుకని అది రిటర్న్ పెట్టేసి మళ్ళీ వేరే డిజైన్లో అయితే ఇది ఆర్డర్ చేశాను. ఇది అయితే కవర్ ఇదంతా కూడా చాలా బాగా అయితే వచ్చింది. అంటే డార్క్ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను. చూడండి, ఈ విధంగా చాక్లెట్ కలర్లో అయితే ఉంది. ఇదంతా కూడా మనకి ట్రీస్ డిజైన్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే పర్లేదు, చాలా బాగుంది. ఇందులో అయితే హ్యాండిల్ కవర్ కూడా వచ్చింది. సో ఇదైతే ఉంచేసాను. కాకపోతే ఈ మ్యాట్స్ చూసుకుంటే మనకి పిక్లో కంటే కూడా బాగా లైట్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇవి ఎలానో ఫ్రిడ్జ్ లోపలే ఉంటాయి కదా, ఇదో డిఫరెంట్ కలర్లో ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇవి కూడా ఉంచేసాను. టోటల్ మనకి 3 మ్యాట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. పిక్లో చూసుకుంటే ఇది కూడా చాక్లెట్ కలర్లో అయితే ఉంది. లుక్ అయితే చాలా బాగుంది, కానీ ఇది ఈ కలర్లో అయితే వచ్చింది. ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఇదైతే ఉంచేసాను. దీని ప్రైస్ చూసుకుంటే 125కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆఫర్లో ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఈజీగా 100కి అయితే వచ్చేస్తుంది. ఎవరికైనా అర్జెంట్ లేదు అనిపిస్తే ఆ విధంగా అయితే ట్రై చేయండి. ఇదైతే పైన కవర్ అదేవిధంగా హ్యాండిల్ కవర్ కూడా డార్క్ కలర్లో ఇచ్చారు కాబట్టి ఇంక రిటర్న్ అయితే పెట్టలేదు. నెక్స్ట్ అయితే ఇంకొకటి అయితే చూసేద్దాము. ఇది ఏంటంటే ప్రజెంట్ మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ వాల్ స్టిక్కర్స్ అనమాట. ఇది కూడా ఆ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అది ఏంటంటే గౌతమ్ బుద్ధ స్టిక్కర్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఏంటంటే గార్డెన్ ఏరియాలో స్టిక్ చేసుకోవడానికి ఈ విధంగా గ్రాస్, ఫ్లవర్స్ అదేవిధంగా బటర్ఫ్లైస్ కూడా వచ్చేసాయి. ఈ టైప్ ఆఫ్ వాల్ స్టిక్కర్స్ ఏంటి అంటే ప్లెయిన్ వాల్స్కి స్టిక్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఎవరికైనా నచ్చితే ఇది కూడా 100% పక్కగా ట్రై చేయండి. ఇది లెంగ్త్ చూసుకుంటే మినిమం 1 మీటర్ ఫుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ కూడా ఇచ్చేసారు. ఇవి మనకి ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. దీని ప్రైస్ చూసుకుంటే 139కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి బెస్ట్ అనిపిస్తే 100% ట్రై చేయండి. సేమ్ పిక్లో ఎలా ఉందో అదే విధంగా అయితే పంపించారు. పిక్లో ఏంటి అంటే గ్రాస్ అనేది కొంచెం లైట్ కలర్లో అయితే ఉంది. రియల్గా ఏంటంటే మనకి డార్క్ గ్రీన్ కలర్లోకి అయితే వచ్చింది. పర్లేదు, గ్రాస్ ఎప్పుడు గ్రీన్ కలర్లోనే ఉండాలి కదా. సో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకొక కిచెన్ ఐటమ్ అనమాట. ఇదే అయితే ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాం అని అయితే అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే చేశాను. ఇది ఏంటి అనుకుంటున్నారో, డ్రై ఫ్రూట్స్ స్లైసర్ అనమాట. అంటే డ్రై ఫ్రూట్స్ని మనకు సన్నగా తరిగేది, అంటే ఇంచుమించు కట్టర్ టైప్ అనమాట. చూడ్డానికి చాలా సింపుల్గా ఉంది, కానీ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. వీడియో లాస్ట్లో అయితే నేను కటింగ్ చేసి కూడా మీకు చూపిస్తాను స్లైసర్తో. చూడండి, ఇదంతా కూడా మనకి హెవీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది. అండ్ లోపల చూసుకుంటే ఓన్లీ సింగిల్ బ్లేడ్ అయితే ఉంది, అంటే ఒకే షేప్లో అనమాట. అంటే బ్లేడ్స్ మార్చుకోవడానికంటూ ఇంకేమీ ఉండదు. సింపుల్గా ఈ విధంగా పెట్టేసి రౌండ్ అప్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే కటింగ్ అయిపోతుంది. వీడియో లాస్ట్లో అయితే క్లియర్గా అయితే చూపిస్తాను. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా జస్ట్ 90 రూపీస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే ఇది వర్త్ అని అనిపించింది. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈ స్మాషర్ వచ్చేసి నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. నేను డీమార్ట్లో 60 or 80 రూపీస్ పెట్టి అయితే తీసుకున్నాను. ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. పైన మెటీరియల్ చూసుకుంటే వుడ్ అయితే ఇచ్చేసారు. ఈ కింద మెటీరియల్ చూసుకుంటే మనకి స్టీల్లో అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. మనందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కదా. ఇది డీమార్ట్లో తీసుకున్నారు కదా, మాకెందుకు చూపిస్తున్నారు అని అయితే అనుకోవద్దు. సేమ్ ఇటువంటిదే మీషోలో కూడా అవైలబుల్ అయితే ఉంది. సో మీలో ఎవరికైనా యూజ్ ఉంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. దీని ప్రైస్ చూసుకుంటే 130 అనమాట. మీకు దగ్గరలో డీమార్ట్ అవైలబుల్లో ఉంటే అక్కడ కూడా ట్రై చేయండి. ఏది ప్రైస్ తక్కువ అనిపిస్తే అదైతే ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ కట్టర్ యూజ్ అవుతుందా లేదా అని అయితే చెక్ చేసేద్దాము. నేనైతే కొన్ని క్యాష్యూ నట్స్ అయితే ఈ విధంగా ఇందులో వేసాను. చూడండి, నెక్స్ట్ దీనిపైన క్యాప్ ఉంది కదా, సో అది మనం ఈ విధంగా సెట్ చేసుకుని జస్ట్ ఈ విధంగా రౌండ్ అప్ చేసుకోవడమే అనమాట. స్టార్టింగ్లో నాకు తెలియక కిందకి పైకి కొంచెం హార్డ్గానే ప్రెస్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూస్గా చేయగా అప్పుడైతే ఐడియా వచ్చింది, ఇలా కిందకి పైకి ఎందుకు, బాటిల్ క్యాప్ మనం ఎలాగా తిప్పుతామో అలా తిప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే ఆ విధంగా చేశాను. అదైతే ఇంకా ఈజీగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా అయితే స్లైస్ చేసేయచ్చు. ఇదంతా కూడా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొంచెం కూడా అందులో ఏమీ లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఎక్కువగా కిచెన్ ఐటమ్స్, స్వీట్స్ రెసిపీస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా పని అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. చూడండి, దీని లోపల జీడిపప్పు అంతా కూడా చాలా బాగా అయితే కటింగ్ అయిపోయింది కదా. స్వీట్స్ రెసిపీస్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇది అయితే 100% పక్కగా ఉండాల్సిందే. సో ఎవరికైనా నచ్చితే ఏమాత్రం లేట్ చేయకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. చూసారు కదా, వితిన్ 1 మినిట్లోనే ఎంత బాగా స్లైస్ అయిపోయిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా హల్వాస్కి ఇది స్ప్రెడ్ చేసుకుంటే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. సో నచ్చితే ట్రై చేయండి. ఒకసారి ఇవన్నీ కూడా బ్యాక్ కెమెరా నుంచి కూడా క్లియర్గా లుక్ అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ రోజు వీడియో అయితే ఇది. మీలో ఎంతమంది కిచెన్ వేర్ వీడియోస్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.
అదేవిధంగా లైక్ చేయండి, స్వీట్స్ ఎక్కువ చేసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.